వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. వారితో పాటు తనకాల నాగేశ్వరరావు, కంటేకేశ్వరరావు, అడప వీరబాబు, ఎంపీటీసీ పీతా శ్రీనివాస్, కట్టా సత్యబాబు తదితర ఎన్డీఏ కూటమి నాయకుడు పాల్గొని కృష్ణుని దర్శనం చేసుకున్నారు. ఈ కృష్ణాష్టమి వేడుకలు 1975లో ఈ ఆలయాన్ని నిర్మించామని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేస్తూ అన్ని కులాల వారు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు. యాదవ వంశం అనేక శాఖలు కలిగి మిక్కిలి సార్ ఒకసారి చూడండి. నుంచి గుడి ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఊళ్ళు చిన్న పెద్ద అనకుండా గ్రామం ఆలయాలనే కులభేదం లేకుండా ఒక ఏకగ్రీవం ఆగస్టు నెలలో కృష్ణాష్టమి గ్రామం అంతా ఊరేగించడం, అందరూ చక్కగా ఎవరి మట్టుకాలు సాయంకాలం ఊరేగి పల్లెకి ఇక్కడ రావడం, ప్రసాదం తీసుకోవడం, ఉప్పు పడడం, ఉప్పు కార్యక్రమాలు పని జరుగుతుంది. ఈ రకంగా ఆయాల నుంచి ఇవాళ దాకా జరుగుతుంది. ఆయాల నుంచి కూడా మొన్న మనిషి 75 నుంచి కూడా 75 నుంచి కూడా 95 దాకా మేము నేను చేసి తర్వాత పొరలు తప్పు చెప్తాం. మళ్ళీ 3 ఏళ్ళ నుంచి మళ్ళీ నేను చేస్తున్నాం. అందరూ ఐకమత్యంగా ఒకరికొకరు గొడవలు లేకుండా సక్రంగా ఈ నరసాపురం గ్రామంలో కృష్ణాష్టమి సందర్భంగా ఈ యాదవ సంఘం ఈ 49 సంవత్సరాలు బట్టి చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ కృష్ణాలయం ఒక్కొక్క క్యాస్ట్కే కాదండి, అన్ని క్యాస్టులు కూడా ఏకమై ఊళ్ళో అభివృద్ధిగా దీన్ని ముందుకు కొనసాగిస్తూ బాగా అభివృద్ధిగా చేస్తున్నారని మరి ఈ రోజున కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడు పుట్టినరోజు అయినందుకు మా యాదవ సంఘం తరపున మేము అప్పుడే 49 సంవత్సరాలు బట్టి ఈ తీర్థోత్సవాలు చేస్తూ మా యాదవ సంఘ సభ్యులంతా అన్ని పార్టీలని కలుపుకొని ఇప్పుడు వచ్చిన అన్ని వర్గాలని కలుపుకొని మన యాదవ సంఘం తరపున తీర్థం చాలా ఘనంగా జరిగింది. మరి కొద్ది క్షణాల్లో ఒక 11:30-12 టైంకి ఊరేగింపుగా గ్రామం అంతా తిరిగి సాయంత్రం ఉట్టి కార్యక్రమంలో మా యాదవ సంఘ సభ్యులంతా చాలా ఆనందంగా ప్రతి గ్రామంలో ఏ వర్గం కూడా కాకుండా అన్ని వర్గాలను కలుపుకొని మేము ముందుకు తీర్థం తీసుకున్నాము. ఎన్ని రోజులు చేస్తాం? 5 రోజులు చేస్తాం. ఫస్ట్ రోజు ఊరేగింపు జరుగుతుంది. 5 రోజులు ఉన్న కార్యక్రమం చేస్తాం. సార్ ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు అయిందండి. 45 సంవత్సరాలు గుడి కట్టి 45 సంవత్సరాలు అయిందండి. పెద్దల నుంచి కూడా మేము అలా ఆచారం పాటించుకుంటూ వస్తున్నామండి. మా సంఘ సభ్యులందరూ కలిపి ఈ ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటాం. సార్ ఈ 5 రోజులు కూడా కార్యక్రమం ఉంటాయి. 5 రోజులు ఏదో ప్రోగ్రామ్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా యాదవ సంఘం అంటే ఏంటో తెలిసింది కదండి ఇంతవరకు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రేక్షకులు కూడా వచ్చి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ
పుట్టి కార్యక్రమం కానీ, అలాగే పళ్ళ వేషాల్లో కానీ, అదేవిధంగా కులమత భేద వర్గాల వస్తుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కరుణా కటాక్షాలు కూడా అనుగ్రహించి 49 సంవత్సరాల నుంచి ఇలాగే కొనసాగుతుందండి. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి ఆదిదేవుడిని ప్రార్థించుకుంటూ ఈరోజు సాయంకాలం 7-8:30 సమయంలో స్వామివారి సన్నిధిలో పుట్టి కార్యక్రమం జరగబడుతుందండి. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రేక్షకులు, అదేవిధంగా మన 5వ సంఘం సబ్జిల్లో కూడా ఈ వీడియో పెడతామండి. నర్సాపురం గ్రామంలో కోరికొండ మండలం గ్రామం. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కరుణా కటాక్షాలతో పాత్రలవుతారని యాదవ సంఘం తరపున మేము ప్రత్యేకంగా మీకు విన్నపించుకుంటున్నామండి. సర్వేజన సుఖనోభవం.